జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అసలు ఏం జరిగింది భయ్య నాకు అర్థం కాదు. కానీ ప్రతి ఒక్కరైతే ఎవ్వరు కూడా వాళ్ళ చీరలో కూర్చొని ఉండరు. ప్రతి ఒక్క బాల్ షాట్ 6 4లు కొడతా ఉంటే మాత్రం మస్తు మజా వచ్చింది. మరి ఇవాళ మ్యాచ్ లో పంజాబ్ వాళ్ళు 244 రన్స్ చేస్తే జీటీ వాళ్ళు 232 రన్స్ చేసారు భయ్య. ఆల్మోస్ట్ ఎంత భయ్య, ఆల్మోస్ట్ 11 రన్స్ తేడాతో మాత్రమే ఓడిపోయింది జీటీ వాళ్ళు. కానీ ఆ 11 రన్స్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది ఐపీఎల్ లో. ఐపీఎల్ అంటేనే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ భయ్య. ఐపీఎల్ లీగ్ అట్లా ఉంటది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి భయ్య, ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ అందరూ జీటీ గెలుస్తుంది అని చెప్పేసి గెస్ చేశారు. కానీ మన ఛానల్లో మనమైతే పంజాబ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినాం. సేమ్ యాజ్ యూజువల్ గా అదే జరిగింది. ఈ మ్యాచ్ కాదు భయ్య, ఫస్ట్ మ్యాచ్ నుంచి 5వ నెంబర్ మ్యాచ్ వరకు కూడా సేమ్ నేను చెప్పిందే, నేను గెస్సింగ్ చేసిందే, నాకు అనిపించిందే అక్కడ విన్ అయింది టీము. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కింద క్రాస్ చెక్ చేసుకోండి, నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అన్ని వెరిఫై చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కూడా ఇవాళ జరిగే మ్యాచ్ రివ్యూ అయితే వీడియోలో మాట్లాడి, దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఏముంది, ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ ఉంది కాబట్టి దాన్ని ప్రివ్యూ కూడా మాట్లాడదాం. ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలో లాస్ట్ లో. ఫస్ట్ అయితే పంజాబ్ వాళ్ళు అయితే 244 రన్స్ చేసారు భయ్య. జీటీ వాళ్ళు టీసీ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు చేసింగ్ అయితే తీసుకున్నారు. ఆ 244 రన్స్ లో ఎవరెవరు మంచిగా ఆడారంటే నిజంగా శ్రేయస్ అయ్యర్ ఏం ఆడినో నాకు అర్థం కాదు. కానీ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ అండ్ ప్రభ్ సింగ్ అయితే అంతేం మంచిగా ఆడలేడు. అండ్ ఆర్యన్ అయితే మంచిగా ఆడిండు. ఓపెనర్ ఆర్యన్ వచ్చింది కాబట్టి జబర్దస్త్ ఆడిండు. అండ్ డొమెస్టిక్ లో కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది, 199 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఇవాళ మ్యాచ్ లో కూడా 47 రన్స్ చేసి అవుట్ అయిపోయిండు. కానీ ఇక్కడ సెల్ఫ్లెస్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అని అంటే నిజంగా శ్రేయస్ అయ్యర్ భయ్య. 97 పైన కూడా ఉండి కూడా తన సెంచరీ కోసం చూసుకోకుండా ఆపోజిట్ లో ఉన్న శశాంక్ సింగ్ కే స్ట్రైక్ లో ఉన్నాడు, స్ట్రైక్ ఇచ్చిండు కూడా. అండ్ శశాంక్ సింగ్ కూడా అంత ఏం మంచిగా ఆడలే అన్నట్టు కాదు, 16 బాల్స్ లో 44 రన్స్ చేసిండు. జబర్దస్త్ ఆడిండు భయ్య శశాంక్ సింగ్. అందుకే 244 రన్స్ కి అయితే రీచ్ అయింది. వీళ్ళైతే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది పంజాబ్. అండ్ జీటీ నుంచి బెస్ట్ బౌలింగ్ చేసింది ఎవరైనా అంటే ఓన్లీ సాయి కిషోర్ భయ్య. ఓన్లీ సాయి కిషోర్ నాకు అనిపించింది. ఎందుకంటే 3 వికెట్లు తీసిండు సాయి కిషోర్, జబర్దస్త్ బౌలింగ్ చేసిండు భయ్య. అండ్ నెక్స్ట్ పంజాబ్ వాళ్ళు ఫీల్డింగ్ చేశారు, పంజాబ్ వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు జీటీ వాళ్ళు వచ్చారు చూడు భయ్య. వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం వాళ్ళకి స్లో స్టార్ట్ అయితే అయ్యింది. కానీ శుభ్మన్ గిల్ అయితే జబర్దస్త్ ఆడారు. ఎందుకంటే జీటీ వాళ్ళకి చేజింగ్ లో మంచి స్ట్రైక్ ఉంది, చేజింగ్ లో మంచి విజయాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ హిస్టరీ అది. చేజింగ్ లో ఖచ్చితంగా జీటీ వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి. కానీ ఈ మ్యాచ్ అయితే ఓడిపోయారు వాళ్ళు. శుభ్మన్ గిల్ జబర్దస్త్ ఆడిండు, మంచిగా ఆడిండు. జాస్ బట్లర్ మంచిగా ఆడిండు. జాస్ బట్లర్ అసలు ఫామ్ లోనే లేడు, ఫామ్ లోకి వచ్చేయండు. సాయి సుదర్శన్ జబర్దస్త్ ఆడిండు, 70+ రన్స్ చేసిండు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్లు అయితే నిజంగా చాలా ఇంపాక్ట్ చేస్తారు భయ్య ఇక్కడ. ఎందుకని అంటే లాస్ట్ టైం డీసీలో ఇంపాక్ట్ చేసింది ఎవరు, అశుతోష్ శర్మ. అండ్ ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా షెర్ఫ్ అనే రూతర్ఫర్డ్ జీటీ నుంచి. అండ్ పంజాబ్ నుంచి ఎవరు తెలుసా జబర్దస్త్ చేసింది ఎవరు, విజయ్ కుమార్ వైశాఖ్ లాస్ట్ టైం ఆర్సీబీలో ఉండే. కానీ ఈసారి మాత్రం పంజాబ్కి వచ్చి 15th ఓవర్ వరకు నిజంగా జీటీకి గెలిచే ఛాన్స్ ఉండే. కానీ ఆ 15th ఓవర్ తర్వాత నుంచి విజయ్ కుమార్ వైశాఖ్ 3 overs వేసి ఓన్లీ 28 రన్స్ మాత్రమే ఇచ్చిండు. మార్కో ఇన్సిన్ అండ్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు కూడా జబర్దస్త్ యార్కర్స్ వేసారు. మామూలు యార్కర్స్ కాదు, అది వైల్డ్ యార్కర్స్ వేసారు. కాబట్టి మ్యాచ్ అయితే పంజాబ్ అయితే 11 runs తో అయితే మ్యాచ్ అయితే గెలిచింది భయ్య. అండ్ ఇప్పుడు మెయిన్ కంటెంట్ లోకి రావాలి భయ్య మనం. రేపటి మ్యాచ్ ఏమున్నది, కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. మరి కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, అండ్ మరి పిచ్ రిపోర్ట్ ఏంది, అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 11 ఏంది, ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ఏంది, అదే టీమ్స్ తో ఆడుతున్నారా, మరి ఏంది, ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో దాని గురించి ఒకసారి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఫస్ట్ అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. మరి గ్రౌండ్ లో అసలు ఫస్ట్ అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అంటే భయ్య నాకు ఫస్ట్ అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే బరస్పతి గ్రౌండ్ లో అయితే జరగబోతుంది భయ్య. మరి అక్కడ పిచ్ రిపోర్ట్ ఏందనంటే ఖచ్చితంగా ఫ్లాట్ బ్యాటింగ్ వికెటే, కానీ రన్స్ కూడా రావచ్చు. కాకపోతే పేసర్లకి స్పిన్ బౌలర్లు అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు భయ్య. అక్కడైతే మరీ అంత పెద్ద హై స్కోరింగ్ గేమ్ అయితే ఏమి కాదు. అక్కడ ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే లాస్ట్ 3 మ్యాచెస్ కంపేర్ చేసుకుంటే 2 మ్యాచెస్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే విన్ అయ్యారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, 180 స్కోర్ చేసి మంచిగా డిఫెండింగ్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఖచ్చితంగా స్పిన్నర్లు అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు.
స్పిన్నర్లు అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఫాస్ట్ బౌలర్లకి కూడా పేస్ వేరియేషన్స్ అయితే ఉంటాయి, పేస్ అయితే చేంజ్ అయితే ఉంటది, బౌన్స్ అయితే ఉంటది, కాబట్టి చాలా టఫ్ ఇది బ్యాటర్స్ కి అయితే నాకైతే అనిపిస్తుంది. మరి పిచ్ రిపోర్ట్ అట్లా ఉందని చెప్పేసి నా గెస్సింగ్ అంతే. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మరి కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం భయ్యా. కేకేఆర్ ప్లేయింగ్ 11 ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే టీం ఆడిర్రో అదే టీం ఆడతారో ఆల్మోస్ట్ గా. ఒక చేంజ్ నాకైతే అనిపిస్తుంది, స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో అయితే మోయిన్ అలీని తీసుకుంటే బాగుంటది. ఎందుకు తెలుసా? ఒకసారి ప్లేయింగ్ 11 చెప్దాం మనం. క్వింటన్ డీకాక్, సునీల్ నారాయణ్ ఖచ్చితంగా వీళ్ళు ఓపెనర్స్. దాని తర్వాత అజింక్య రహానే కెప్టెన్. దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, ఆండ్రే రసల్ ఉన్నాడు, రమన్దీప్ సింగ్ ఉన్నాడు, రఘువంశీ ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ వైభవ్ అరోరా. ఖచ్చితంగా వీలైతే ఉంటారు. ఒక్కటి స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో మాత్రం ఖచ్చితంగా మోయిన్ అలీని తీసుకుంటే బాగుంటది. ఎందుకనంటే మోయిన్ అలీ, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు ముగ్గురు బౌలింగ్, స్పిన్ బౌలింగ్ మాత్రం జబర్దస్త్ హీరో కొట్టేస్తారు. కాబట్టి మంచి స్పిన్నింగ్ కూడా మంచి ఉంటుంది పిచ్ అక్కడ. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురుని తీసుకుంటే మాత్రం మ్యాచ్ మొత్తం వీళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోతుంది, కేకేఆర్ చేతుల్లోకి. ఇదైతే ప్లేయింగ్ 11 కేకేఆర్ కి. మరి ఆర్ఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం సేమ్ యాజ్ యూజువల్ గా లాస్ట్ టైం ఏదైతే టీం ఆడిందో ప్లేయింగ్ 11 అదే టీం ఆడుతుంది ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కూడా. వాళ్ళు ఎవరెవరు అంటే సేమ్ అదే భయ్య. సంజు శాంసన్, ఎస్ఎస్సి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జూరేలు, సిమ్రాన్ హెట్మయర్ చూసుకోండి బ్యాటింగ్ ఆడారు. సిమ్రాన్ హెట్మయర్ జబర్దస్త్ ఆడతాడు. నితీష్ రాణా ఉన్నాడు అండ్ వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అయితే చూసుకుంటా భయ్య నిజంగా జబర్దస్త్ ఉన్నది ఫాస్ట్ బౌలింగ్ అయితే. కాకపోతే స్పిన్ బౌలింగ్ కొంచెం కన్సర్న్ ఉన్నది. ఎందుకంటే ఆ పిచ్ లో స్పిన్ బౌలర్స్ అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు. వీళ్ళ దాంట్లో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, తుషార్ దేశపాండే ఉన్నాడు. ఇంత మంచి బౌలర్స్ అయితే ఉన్నారు వాళ్ళ దాంట్లో ఫాస్ట్ బౌలింగ్ లో. కానీ వాళ్ళకైతే స్పిన్ బౌలింగ్ అయితే అంత లేదు భయ్య. ఓన్లీ మహేష్ తీక్షణ మాత్రమే మంచిగా వేయగలుగుతాడు స్పిన్ బౌలింగ్. ఆర్ఆర్ ని కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ అయితే పర్లేదు భయ్య, ఈక్వల్ గా ఉన్నది. కేకేఆర్ కి అండ్ ఆర్ఆర్ కి బ్యాటింగ్ అయితే ఈక్వల్ ఉన్నది. కాకపోతే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఫాస్ట్ బౌలింగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే స్పిన్నర్లకు వచ్చేసరికి కేకేఆర్ కి ఒక 10% ఎక్కువ ఉన్నది భయ్య. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అని అంటే నా గెస్సింగ్ ఏంటంటే ఖచ్చితంగా నేను కేకేఆర్ కి అనుకుంటా. కేకేఆర్ కి 60% ఇస్తున్నా అండ్ ఆర్ఆర్ కి 40% ఇస్తున్నా. కేకేఆర్ కి కొంచెం 10% గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ది స్పిన్. అంటే స్పిన్నర్లు చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు ఈ గ్రౌండ్ లో మాత్రం. నాకైతే అనిపిస్తుంది కేకేఆర్ అని. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ కూడా చేయండి. ఒక్కటే భయ్య, ఇవాళ మ్యాచ్ చూసిన తర్వాత మీకు ఒక్కటే అనిపించాలి, మనకు బ్యాటర్లు ఉన్నారా టీంలో, మంచి రన్స్ కొడుతున్నారా, అదొక్కటే కాదు, మనకు కొట్టిన రన్స్ మనం కాపాడుకోవాలి కదా. అంటే మంచి బౌలర్స్ ఉండాలి కదా, మంచిగా డిఫెండ్ చేసుకోవాలి కదా, అదైతే కావాలి కదా మరి ఖచ్చితంగా. అందుకే చెప్తున్నా, ఖచ్చితంగా బెస్ట్ బ్యాటర్స్ తో పాటు బెస్ట్ బౌలర్స్ కూడా ఉండాలి మ్యాచ్ లో. అప్పుడే మనం మ్యాచ్ అయితే విన్ అవ్వగలుగుతాం. ఉన్న 11 మెంబర్స్ మంచిగా ఆడితేనే టీం అయితే విన్ అవుతుంది భయ్య. అదే అనాలిసిస్ నేను చేస్తున్నా. అండ్ సేమ్ బ్యాటర్స్, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్ ఈ ముగ్గురు అంటే ఈ 3 డిపార్ట్మెంట్లు మంచిగా ఉన్న టీమే గెలుస్తుంది. కాబట్టి నాకైతే కొంచెం కేకేఆర్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ మ్యాచ్ అయిపోయినాక రివ్యూ, దాని తర్వాత మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.